హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం టీజర్ రెస్పాన్స్ హిందీలో ఒక రేంజ్లో మోత మోగుతూనే ఉంది. రెస్పాన్స్ మాత్రం అద్రింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి 25 మిలియన్స్ కంప్లీట్ చేసుకున్నది. హిందీలో మొదటి రోజు 24 అవర్స్లో అనుకున్నంత రేంజ్ రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే ఉదాహరణ చిన్న ఛానల్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ, అక్కడ హిందీ మార్కెట్లో పెద్ద రీచ్ అయితే ఉండదు. కానీ ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత హిందీలో మాత్రం సాలిడ్ రెస్పాన్స్ అయితే దక్కించుకున్నది. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 మిలియన్ వ్యూస్ దాకా సాధించింది. టీజర్ ఎప్పుడైతే వచ్చిందో హిందీ మార్కెట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 తాండవం రిలీజ్ కాబోతుంది అన్నట్టు కామన్ ఆడియన్స్లో అయితే ఒక చర్చ అయితే మొదలైంది. కంటెంట్, బాలకృష్ణ గెటప్ కానీ, ఆ తాండవం టీజర్ ఇంపాక్ట్ కానీ, హిందీలో మాత్రం మెల్లమెల్లగా టీజర్ ఇంపాక్ట్ సాలిడ్ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. హిందీ మార్కెట్ నుంచి అక్కడ ఏదైనా బిగ్ సంస్థ మంచి రిలీజ్ దక్కితే ప్రమోషన్ చేసి ఆల్రెడీ చెప్పారు, హిందీ నుంచే ఈసారి అఖండ తాండవం ప్రమోషన్ మొదలు పెడుతున్నామని. టీజరే మంచి బ్రహ్మాండమైన క్లిక్ అయింది. ట్రైలర్ వచ్చిన ఇంపాక్ట్ భారీ స్థాయిలో హిందీలో రిలీజ్ అయితే ఈసారి నార్త్లో మాత్రం నందమూరి బాలకృష్ణ బెస్ట్ సూపర్ డూపర్ కలెక్షన్ సాధించి బాలకృష్ణ తాండవం ఏ మాత్రం తగ్గలేదు, సౌత్ అయినా నార్త్ అయినా అనేటట్టు కలెక్షన్స్ అయితే నమోదయ్యే అవకాశం ఉంది. చూద్దాం, వెయిటింగ్. సెప్టెంబర్ కాబట్టి ప్రమోషన్ ఏ స్థాయిలో ఉంటుందో. నార్త్లో అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టీజర్ మాత్రం సంచలనమైన రికార్డులు నమోదు చేసి పెట్టింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 26 మిలియన్స్ దాకా కంప్లీట్ చేసుకున్నది. ఆల్ లాంగ్వేజ్లో రెస్పాన్స్ అయితే అద్రింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే మాట వినపడుతుంది. అఖండ క్యారెక్టర్కి సంబంధించి ఆ త్రిశూలం ఒకసారి తిరుగుతుంటే ఆ తలకాయలు లేచిపోతుంటాయి. ఆ షాట్ చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఈ క్యారెక్టరు ఈ షాటు వేరే వాళ్ళకు ఎవరికి చేసినా కానీ కామెడీ అవుతుంది, బెస్ట్ ట్రోల్ స్టప్ అవుతుంది. కానీ నందమూరి బాలకృష్ణ అక్కడ ఉన్నాడు కాబట్టి ఏదైనా బాలకృష్ణకు సాధ్యమవుతుంది. ఇదే మాట వినబడుతుంది. అఘోర గెటప్లో ఎవరికి ఇంత దమ్ముంది అప్పో తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఇంత స్టార్డమ్, ఇంత మాస్ హీరో, బిగ్గెస్ట్ మాస్ హీరో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో, 40 సంవత్సరాల నుంచి ఫ్యాన్ బేస్ క్యారీ చేస్తున్న హీరో, ఇలాంటి అఘోర క్యారెక్టర్, ఇలాంటి గెటప్ వేయాలంటే ఆ దమ్ము ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణకే. అఖండ 1 ఏ రేంజ్లో ఐపీ క్రియేట్ చేసిందో దానికి మించి రెట్టింపు అనే రేంజ్లో తాండవం టీజర్ అయితే మెప్పించింది. నందమూరి బాలకృష్ణ బర్త్డే వేడుకలో ఒక మాట చెప్పాడు. చాలా మంది అంటారు, ఈ ఏజ్లో కూడా ఎందుకు సార్ మీరు పక్కా కూర్చోండి, డూప్ తీసుకుంటాం మేము, డూప్ షాట్లు అన్నారు. ఆ డూప్ షాట్ అనేది బాలకృష్ణ కెరీర్లో లేనే లేదు. డూప్ అనేది మాటకు తావేలేదు. ఎంత చిన్న షాట్ అయినా, ఎంత రిస్కీ షాట్ అయినా కానీ నేను మాత్రమే చేయాలి, నాకు డూప్ అనేది లేనే లేదు అని నందమూరి బాలకృష్ణ చెప్తుంటే అభిమానుల కోసం ప్రాణం పెడతాడు అనిపించింది. అదే మాట, నేను ఏది చేసినా అభిమానుల కోసమే, నా అభిమానుల కోసం మళ్ళీ డూప్ చేసి వాళ్ళను చీట్ చేయడం ఇష్టం ఉండదు. చాలా మంది హీరోలకు ఇప్పుడు రిస్కీ షాట్ అని డూప్ చేస్తారు. ఎంతో మంది హీరోలు అయితే డూప్ షాట్లే ఉంటాయి 90% మేజర్గా. కానీ బాలకృష్ణ దగ్గరికి వచ్చేటాలకు మొన్నప్పుడు చూసాం, గురప్ స్వారీ, డాకు మహారాజులో కానీ, తర్వాత వీరసింహారెడ్డిలో మేజర్ యాక్షన్ ఎపిసోడ్ కానీ, బాలకృష్ణ తోటి సీనియర్ హీరోల సినిమాలు ఎన్నో డూప్ షాట్స్, నెంబర్ ఆఫ్ డూప్ షాట్సే ఉంటాయి. సైరా నరసింహలో అయితే ఇంటర్వెల్ ఫైట్ మొత్తం డూఫే ఉంటుంది, చిరంజీవి ఫేస్ మాత్రమే ఉంటుంది. కానీ బాలకృష్ణ దగ్గరికి వచ్చేటాలకు ఒరిజినల్ షాట్స్ మాత్రమే చూస్తారు. ఇది డైరెక్టర్లే జెన్యున్గా చెప్పిన మాట. డూప్ అనేది ఎక్కడ ఎంకరేజ్మెంట్ చేయడు బాలకృష్ణ అని. అది బర్త్డే వేడుకల్లో కూడా బాలకృష్ణ ఇదే మాట చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 25 దసరా ఫెస్టివల్ సందర్భంగా వారం రోజుల ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి మొదటి రోజే 100 కోట్ల నుంచి లెక్క. ఇది ఎక్కడ తగ్గదు. 100 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి 1000 కోట్ల వరకు వెళ్తుందా, కంటెంట్ ఏ రేంజ్లో వరకు తీసుకెళ్తుంది, 500 కోట్లు అనేది. దాని తర్వాత మొదటి రోజు బాలకృష్ణ కెరీర్లో 100 కోట్ల గ్రాస్ ఫస్ట్ డేనే కలెక్ట్ చేయబోతున్న మూవీ అఖండ తాండవం. థ్యాంక్ యూ సో మచ్.